సీమాంధ్ర ప్రజలు కోరుకోకుండా రాష్ట్ర విభజన చేసింది కేంద్రంలో నానాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా. ఆ రోజున వాళ్ళకి సహకరించిన వారు బీజేపీ నాయకత్వం. రాష్ట్రాన్ని విభజించాలని చెప్పింది కూడా బీజేపీ. వెంకయ్య నాయుడు గారు కానీ కాకినాడ తీర్మానం తర్వాత వాళ్ళంతా కూడా 2 రాష్ట్రాలుగా విభజించాలని చెప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని సీమాంధ్రలో అందరి యొక్క అనుమానాన్ని నివృత్తి చేసిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ చేయటం లేదు వాళ్ళు. దాదాపుగా 2.5 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి, బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు వెళ్ళి ప్రాధేయపడి వినయంగా విజ్ఞాపనలు చేసి ఇదిగో మా రాష్ట్రానికి ఇది కావాలి, ఈ సమస్యలు ఉన్నాయని చెప్పినారు ఏ ముఖ్యమంత్రి చరిత్రలో జరగలే. ఆయన వెళ్ళాడు, అడుగుతూ ఉన్నారు, కానీ రిజల్ట్ సరిగా రావటంలా. ఇవాళ జైట్లీ గారు నన్ను ఏదో ప్రకటన చేస్తారనుకున్నాం, ప్రత్యేక హోదా లేదని నీళ్లు పోశారు. మరి ప్యాకేజీ ఇస్తామన్నారు. ఓకే, ప్రత్యేక హోదా ఒకటే, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రత్యేక హోదా ఒకటే సంజీవనిగా దాంతో పాటు కొన్ని రాయితీలు కూడా ప్యాకేజీలో రావాలి, వస్తేనే మనం కూడా సాధిస్తామని చెప్పారు. ఇవాళ ప్యాకేజీ ఇస్తామన్నారు, ఏం చేశారు? ఆఖరికి అలా తేలగొట్టేశారు. దాని పర్యవసానంగా రాత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాకు ప్రత్యేక హోదా కావాలి, మీరు ఇస్తానన్న రాయితీలు రావాలి. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టే కొన్ని సంస్థలు ఇచ్చారు, కానీ మాకు అదనంగా ఇచ్చింది చాలా తక్కువ. ఇచ్చిన దానికి మీకు థ్యాంక్సే, కానీ మీరు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి అనేది చెప్పారు. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అని ఊరికి గాలి లెక్కలు చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి 14th ఫైనాన్స్లో ఇచ్చింది, ప్రాజెక్టులు ఇస్తూ ఉన్నారు. 4 చోట్ల ఎయిమ్స్ కడతారు, దాంట్లో ఒకటి కడుతున్నారు. ఐఐటీలు బోల్డ్ రాష్ట్రాల్లో కడుతున్నారు, దాంట్లో కొన్ని ఇచ్చారు. అందువల్ల ప్రత్యేకంగా ఇచ్చామని చెప్పేది కరెక్ట్ కాదు. అలాగే కొన్ని రోడ్లు, కొన్ని రైలు నెట్వర్క్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరించేస్తూ ఉంది. అందువల్ల మీరు చేసింది సరిగా కాదనే భావంలోనే మేము ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అదే చెబుతున్నారు. ఆఖరికి మొన్న మీరు ఇటు తేల్చకపోతే స్నేహపూర్వకంగా విడిపోదాం, మీరు మాకు మాట ఇచ్చారు, మా మంచి రాజధాని ఇస్తానన్నారు, పోలవరం పూర్తి చేస్తానన్నారు, ఏమీ చేయటం లేదు, విడిపోదాం, మాకెందుకు ప్రజల్లో మా మీద చెడ్డ రావడం, మీరు ఎడిదిగా నష్టపోయి మమ్మల్ని కూడా నష్టపెడుతున్నారని చెప్పారు. అయినా కూడా సరిగ్గా కదలకు రాలేదు. ప్రయత్నం జరుగుతుంది. చట్టసభలో ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళ బతుకులే చీకటి బతుకులు. నల్ల డ్రెస్సులో వచ్చారు, వాళ్ళ చీకటి మనస్తత్వాలకు అర్థం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి చీకటి మనస్తత్వానికి. ఆయన లోక్సభలో కనీసం ఆ రోజున మాట్లాడాల. లోక్సభ విభజన జరుగుతున్నప్పుడు మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదు? నువ్వు తెలుగుదేశం వాళ్ళని బయటకు గెంటి కొడతా ఉంటే నువ్వు నవ్వుతా కూర్చున్నావు. నీకేంది? నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? వాళ్ళ ఏదో హోదా సెంటిమెంట్గా ఉంది కనుక అది అడ్డు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలని తపనే, కానీ అసలు ఎలా సాధించాలి? ఒక ప్రాంతీయ పార్టీ మెజారిటీ ఉంది, కేంద్రంలోని ప్రభుత్వానికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, మన మీద ఆధారపడలేదు. వాజ్పేయి గారి ప్రభుత్వం తెలుగుదేశం మీద ఆధారపడింది ఆ రోజున. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళని ఒప్పించో ప్రాధేయపడో తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ వీళ్ళంతా ఎత్తుగడ ఏంటంటే, వాళ్ళతో విడిపోతే, వీళ్ళంతా కూడా మొండికేసి వాళ్ళు ఏది ఇవ్వకపోతే, ఇక్కడ అభివృద్ధి ఆగిపోతే ఆ నెపం చంద్రబాబు గారి మీద నెట్టడం కోసం జరిగే ప్రయత్నం వీళ్ళందరిది కూడా. అమరావతి నిర్మాణం కాకపోయినా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినా, లేక పరిశ్రమలు రాకపోయినా వాళ్ళకి సంతోషం, వాళ్ళకి కావాల్సింది అది. దానికోసమే వాళ్ళ ప్రయత్నం. ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ప్రయోజనం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, తన ఆర్థికంగా లబ్ధి చేకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి తీరు బాధాకరం. కేవలం ఓటుకు నోటు కేసుల నుంచి బయటపడడం కోసం